పిచ్చోడి చేతిలో రాయి. ఈ మాట తరచూ మనకు వినిపించే సామెత. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు. అందుకు 60 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆర్టీసీలో చర్చకు దారితీసింది. నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని పొట్టి శ్రీరాములు ఆర్టీసీ డిపో నుంచి మతిస్థిమితం లేని ఒక వ్యక్తి బస్సును ఎత్తుకెళ్లారు. అయితే సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద బస్సును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బస్సు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించి ఒక్కసారిగా కంగారు పడ్డారు. నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ చేసింది. అయితే ఉదయాన్నే బస్సును డిపో నుంచి తీసుకునేందుకు డ్రైవరు కండక్టర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు. కంగారు పడ్డ ఆ బస్సు డ్రైవర్ కండక్టర్ అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ. దాంతో పోలీసులను అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజాను బస్సు దాటినట్టుగా గుర్తించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్దకు చేరుకోగా పోలీసులు స్థానికుల సహాయంతో బస్సును నిలిపివేశారు. ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. తీరా బస్సు నడిపిన వ్యక్తిని విచారిస్తే గుండె గుబేల్మనే విషయం తెలిసిందే. అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలడంతో స్థానికులు పోలీసులు నివ్వెరపోయారు. బస్సు నడిపిన వ్యక్తి పేరు బింట్రగుంటగా కృష్ణా జిల్లా విడవలూరు మండలం కంచర్లపాలెం చెందిన వాసిగా గుర్తించారు. నెల్లూరుకి 8:45 పోయాం. ఆత్మకూరు బస్ స్టాండ్లో పార్క్ చేసాం. బండి పార్క్ చేసి మేము రెస్ట్ రూమ్ పోయి రెస్ట్ తీసుకోవడం కొనుక్కునేదాన్ని 4 గంటలు వేసి కిందకు వచ్చాం. కిందకు వచ్చేదాకా మా బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా, బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం, మా సిఐ గారికి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే 4:41కి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు. తర్వాత నేను నెల్లూరుపాలెంలో మాది సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పేసరికి మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సారు మా సిఏ సారు వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళు ఏఎస్పేటలో 5 గంటలకు బయలుదేరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా. సో ఈ మాట మనం తరచుగా సామెత వింటూ ఉంటాం. అయితే ఒక మతిస్థిమితం లేని ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకొని వెళ్లి 60 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తూ వెళ్లాడు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. అంటే నరసింహులు, బస్సు తీసుకొని వెళ్లే టైంలో అక్కడ ఎవరూ లేరా? 60 కిలోమీటర్లు వెళ్లేంత వరకు ఎందుకు గమనించలేదంటారు? స్వప్నిక, ఇది తెల్లవారుజామున 4 గంటలకి నెల్లూరు ఆర్టీసీ డిపో నుంచి ఆత్మకూరు 62 కిలోమీటర్ల దూరం ఉన్న ఆత్మకూరు వెళ్లాల్సినటువంటి బస్సు. ఈ బస్సు డ్రైవర్లు కండక్టర్ ఇద్దరు కూడా రెడీ అయ్యి బస్సుని సిద్ధం చేసుకునేందుకు వాళ్ళు రెస్ట్ రూమ్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి సమయానికే ఇతను ఈ బస్సును బయటికి తీసి నేరుగా అక్కడ నుంచి ఆత్మకూరు వైపు మళ్ళించాడు. దృష్టి ఏంటంటే ఇతను పోయి వెళ్ళేటటువంటి మార్గంలో నెల్లూరు పెన్నా వంతెన ఉంది, అలాగే రైల్వే క్రాసింగ్ ఉంది, అలాగే 2 ఫ్లైఓవర్లు కూడా వచ్చేటట్టు మార్గం ఇది. ఇందులో ఏ ఒక్క చోట కానీ ఇతను ఈ మతిస్థిమితి లేని వ్యక్తి కానీ కాస్త కానీ ఇబ్బంది కానీ కలిగించుంటే చాలా ఘోరం జరిగి ఉండేది. అదృష్టవత్తు అతను బస్సులో ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఇద్దరు మహిళలకి వాళ్ళు కూడా సంఘం నుంచి ఎక్కినారు. సంఘం నుంచి ఎక్కిన వల్ల కూడా కొంత ప్రమాదం కూడా తప్పినట్టు కూడా మనకు వచ్చుకోవచ్చు. ఇంకో వైపు చూస్తే నెల్లూరు ముంబై జాతీయ రహదారి కూడా ఇదే మా ఈ ఆత్మకూరు వైపు వెళ్ళే రహదారి పైన ఇది వెళ్ళాలి. కొన్ని చోట్ల మాత్రమే డివైడర్స్ ఉంటాయి, మిగతా చోట అంతా కూడా సిమెంట్ రోడ్డుగా ఉంటుంది. దాదాపుగా ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి అదే మైదుకూరు వరకు ఉండేటటువంటి రోడ్డు. ఈ రోడ్లోనూ అతను స్పీడ్ గా చాలా వేగంగానూ కూడా ప్రయాణించినట్లుగా అక్కడ ఉన్నటువంటి జీపీఎస్ కానివ్వండి, అలాగే బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దగ్గర కూడా అతను ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడా కూడా ప్రమాదం చోటు చేసుకోకపోవడం, ఎదురొచ్చే వాహనాలను కూడా తప్పించుకుంటూ అతను వాహనాన్ని నడపడం వల్ల చాలా ప్రమాదం కూడా తప్పిందని కూడా చెప్పొచ్చు. అయితే అతను ఎడలూరు మండలం కంచరపాలెంకి చెందినటువంటి కృష్ణగా చెప్పేది. ఇతను గత 5 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. తర్వాత అతనికి మంచి స్థిమితం కోల్పోయిన తర్వాత కొంత ఇంట్లో ఇబ్బందులు ఏర్పడడం, తర్వాత అతని భార్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇలా తిరుగుతూ ఎక్కడ వెహికల్ పెట్టినా కానీ దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోయేటటువంటి తత్వంగా తిరుగుతున్నట్టు చెప్పి కూడా పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులకు కానీ సమాచారం వచ్చింది. ఆ బస్సుని మళ్ళీ తిరిగి అతన్ని అక్కడి నుంచి పట్టుకొని నేరుగా నెల్లూరు
టీ టౌన్ పోలీస్ స్టేషన్ కి బస్సును కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతనమైన కేసు నమోదు చేసి, అలాగే ఆ బస్సు డ్రైవరు కండక్టర్ కూడా ఆ సమయంలో బస్సు దగ్గర కూడా లేకపోవడం విషయం మీద కూడా వాళ్ళపైన కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. స్వప్నిక. రైట్ నరసింహులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.